ఇది ఒక 2 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉండే 20 రూపాయలు దీనికి. 20 ఇవన్నీ పెడుతున్నాం కదా 20 అన్నారు. ఇవి అంతే. అవి అయితే ఇప్పుడు మీకు కూడా అంతే. ఇవి 20 రూపాయలు ఉండే 25 రూపాయలు ఒకటి. అంటే ఒక దాని మీద 5 రూపాయలు, ఒక దాని మీద 5 రూపాయలు. ఇది పాలు విజయ పాలు విజయ. మనం స్టార్టింగ్ ఇంకా ముందుకు 24. ఎప్పుడు వైరస్ రాకముందు 24. ఇప్పుడు 31 రూపీస్, 32 రూపీస్. మొన్న ఒక నెల క్రితం 31 ఉండే, ఇప్పుడు 32 అయింది. 32 రూపీస్. ఇది వాటి బిల్లు చెప్తా. ఈ వస్తువులకు ఎంత నేను చెప్తాను. ఇవి వదిలేదు. ఇది 28 రూపీస్ ఉండే 36 రూపీస్. చిన్నగా అయింది ఇంకా సబ్బు 36 రూపీస్. ఇవి ఒకటి 10 రూపీస్ ఉండే, దాని తర్వాత 15 రూపీస్ అప్పుడే అయింది. కానీ ఇప్పుడు ఈ రెండు కలిపితే 36 రూపాయలు, అంటే 18 రూపాయలకు ఒకటి 18 రూపాయలు. ఈ షాంపులు అంతే. ఈ బఠానీ ఎంతో మనకి లెక్కేది ఎప్పుడు కొనుక్కున్నాం. ఈ బెల్లం కేజీకి 40 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొన్నాం. కానీ నాకు వైరస్కి ముందు 30 రూపాయలకి 40 రూపాయలకి కేజీ. అటు ఇటు కొట్టినా 50 రూపాయలు పెరిగిందంటే 50 రూపాయలకి కేజీ. ఇది ఇప్పుడు 35 రూపాయలు హాఫ్ కేజీ 35 రూపాయలు. అందులో ఇందులో బిల్లు కూడా ఉంది దేనికి ఎంత అని వేసిండ్రు. పప్పు ఎంత అనేది మనం అడిగిన 45 రూపాయలు పావు కిలోకి. చూద్దాం, చూస్తే తెలుస్తుంది ఈ రెండు పప్పులకి ఎంత రేట్ అనేది దీంట్లో ఉంటుంది, బిల్లులో ఉంటుంది. చూద్దాము. చక్కెర వైరస్కి ముందు 32 రూపీస్, 28 నుండి 32 రూపీస్ వరకు ఉన్నాం. ఇప్పుడు 45 రూపీస్, 45 15 తెలుస్తుంది. అది కూడా 45 రూపీస్. ఇక ఇవి అంటే దీనికైతే రేటు పెరిగింది, కానీ అంతే మనం చెప్పుకోలేదు, తెలియదు. ఇది అంతే. ఇప్పుడు చూడిగా ఈ వస్తువుల కలిపి మొత్తం ఎంత అయింది నువ్వు చెప్పు. మామూలుగా అయితే ఈ వస్తువులకు ఎంత అవుతుంది? మామూలుగా అయితే ఇవన్నీ ఇంత ముందుగా అయితే 200 పెడితే వస్తాయి. ఇవన్నీ మొత్తం 500 అయింది. ఏం లేవు ఈ సామాన్లు. అక్కడ ఈ 2 పప్పులు, ఒక పాలు. ఈ పాలు ఈ రోజుకి అయిపోతుంది. ఈ 2 సబ్బులు 10 రోజులకు అయిపోతుంది. 2 సబ్బులు. బెల్లము ఏమైనా వేస్తే అయిపోతుంది. చక్కెర వారం రోజులకు అయిపోతుంది. సబ్బు వారం రోజులకు అయిపోతుంది. బ్యాటరీలు ఇది పక్కకి పెట్టు. ఇవన్నీ చిల్లరే. పెరుగు ఈ రోజుకి అయిపోతుంది. 32 ఇది ప్రతిరోజు 30 రూపాయల కేజీ. ఇది ప్రతిరోజు ఖచ్చితంగా అందరూ వాడతారు. 24 ఉండేది 32 రూపాయలు అయింది విజయపాల పాకెట్ చక్కెర. ఇప్పుడు ఇది తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడతారు. ఇది 35 రూపాయల నుండి నేను కేజీ కొన్నా. అసలు చెప్పాలంటే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో 25 రూపాయలు 28 రూపాయలు అయింది. 35 అయింది. ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు కూడా అయింది. 45 రూపాయలకి ఇప్పుడు ఇది కేజీ. ఈ రెండింటికి మంచిగా పెరిగింది. దీనికైతే డబుల్ పెరిగింది. ఎందుకంటే 40 రూపాయలకి 50 రూపాయలకి కేజీ బెల్లం కొన్నాన్ని ఇప్పుడు హాఫ్ కేజీకి అదే రేటుకి కొనుక్కుంటున్నాను. నాకు ఇప్పుడు ఒక మస్తు డౌట్ వచ్చిందండి. ఇన్ని రేట్లు పెరిగినా సరే మరి అప్పటికి ఇప్పటికి మీ జీతం ఏమైనా డబల్ అయిందా? అబ్బా, గవర్నమెంట్ జీతం గవర్నమెంట్ జీతం వాళ్ళకి డబల్ గానే కావు. మరి గిన్ని పెంచితే ఎట్లా కొనుక్కొని బతుకుతారు? ఎట్లా బతుకుతారు? ఎట్లా పిల్లలు మన శ్రమని మనం కష్టపడతాం. కాదు, ఇన్ని రేట్లు పెరిగినాయి అన్ని గమనిస్తున్నాము. మరి కరోనాకి ముందు ఇప్పటికి ఎవరి జీతం డబల్ అయింది? ఎందుకు ఇవన్నీ రేట్లు పెరిగిలు అడగా వేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరిని అడుగుతాం? నోరు మూసుకొని కొనుక్కోవాలా, ఉంటే తినాలి, లేకపోతే సావాలి, అంతేనా? దానికి వైరస్ కి ముందు మాత్రం దాచిపెట్టేటోళ్ళం. కనీసం ఒక 5-6 వేలు దాచిపెట్టేటోళ్ళం. ఇప్పుడు 5-6 వేలు 15-20 వేలు కూడా అప్పు ఎంత వస్తుంది కొత్తదారు అయితే. ఈ పప్పుకి ఎంత రేటు పెరిగింది చూడండి. దేవుడు